వేసవికాలం అమ్మతో నానమ్మలతో కలిసి పట్టుకునే పప్పు వడియాలు. ఇవి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. పప్పు వండుకున్నప్పుడు పొటాటో చిప్స్ నంచుకోకుండా ఈ వడియాలు వేయించుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే మినపప్పుతో చేయడం వల్ల తక్కువ నూనె పీలుస్తాయి. ఈ వడియాలు మా ఊర్లో ఎలా చేస్తారో చూద్దామా? దీనికోసం కేజీ మినపప్పుని 6 గంటల పాటు నానబెట్టుకుని తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లిపాయలు మిక్సీ చేసి పక్కన పెట్టుకుని పప్పునైతే చక్కగా ఒక బద్ద కూడా లేకుండా ఈ విధంగా తెల్లగా కడుక్కోవాలి. అప్పుడే వడియాలు మల్లె పువ్వులాగా తెల్లగా వస్తాయి. సో కడుక్కున్న ఈ మినపప్పులో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇదివరకైతే మొత్తం పిండి రోట్లోనే రుబ్బేవాళ్ళము. సో ఇప్పుడైతే రుబ్బలేక ఫస్ట్ కొంచెం నలిగే వరకు మిక్సీలో వేసి తర్వాత ఇంకా రోట్లో వేసుకుని ముందు మిక్సీ పట్టుకున్నాం కదా అల్లము, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లిపాయ పేస్టు, ఆ పేస్ట్ని కొద్దిగా యాడ్ చేసుకుని బాగా పిండి ఒదిగొచ్చే వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని చక్కగా చిన్న చిన్నగా వడియాలు పెట్టుకుని ఈ వడియాల్ని గంటసేపు ఎండలో పెట్టుకుంటే సంవత్సరం అంతా తినడానికి పప్పు వడియాలు అయితే రెడీ అయిపోయి. నచ్చితే